తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా ఉన్నది. గ్రహాలు సూచిస్తున్నాయి. అనుకూలత పెరుగుతూ ఉంటుంది. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకోండి. అవి కొంత మీకు అనుకూలంగా ఉంటాయి. బంధువుల నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా తక్కువగా మాట్లాడండి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారు ఈరోజు మహాలక్ష్మీ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు కొంత మధ్యమ స్థాయిగా ఉండవలసి వస్తుంది. తటస్థంగా ఉండండి. దగ్గరి వారని చెప్పి మీరు సహాయం చేయబోతే ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తొందరపడి మాట్లాడవద్దు. ఎవరికి హామీలు ఇవ్వకండి. మధ్యవర్తిత్వానికి వెళ్ళవద్దు. ఈరోజు కొంత ధనపరంగా మీకు కలిసి వస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. నూతన పనుల్లోపట ఉత్సాహంగా ఉండడం వలన మీరు సంతోషంగా శ్రమపడుతూ ధనాన్ని ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. మిత్రుల ద్వారా కొంత సహాయ సహకారం కూడా అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు శివునికి భస్మాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగానే ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు ముందుకు కొనసాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. బంధువులను కలుస్తారు. శుభవార్త అందుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా మీకు కొంత సహాయము అందుతూ ఉంటుంది. ధనస్సు రాశి వారు ఈరోజు శివునికి మారేడు దళాన్ని సమర్పించి కొంత జలాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.